హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, మేము బాగుండాలని అందరూ అనుకోవాలి. ఈరోజు ఉగాది పచ్చడి చేయాలని ఒక చింతపండు, ఉప్పు, మామిడికాయ, మిరపకాయలు, వేపపూత మొత్తం తెప్పించా, బెల్లం అన్ని మిరపకాయలు కోయిపోయినా కానీ 2 మిరపకాయలు నేను కొత్తవి తెప్పించుకున్నా. ఈరోజు ఏ తినకపోయినా ఉగాది పచ్చడి తినాలి. ఆ రుచులన్నీ మనకి మంచి చెడు సుఖము దుఃఖం అన్నీ ఉంటాయి కాబట్టి అవి కూడా మనలో సమకూరటానికి అట్లా మనం తినాలి తప్పనిసరిగా. రోజు నేను పూజ చేస్తా. సంవత్సరానికి ఒక్కసారైనా మా ఆయన ఉగాది పండగలప్పుడు ఆయనతో కొబ్బరికాయ కొట్టిస్తాను నేను. అందుకే మా స్వామివారు చూడండి కలకలకల్లాడుతున్నాడు. ఈరోజు మా ఆయన కొట్టబెట్టి కొబ్బరికాయ రోజు నేను చేస్తా. పండగకు మా ఆయన చేస్తాడు. రోజు చేసేవాళ్ళకి ఉండదు మోక్షం, అప్పుడప్పుడు చేసేవాళ్ళకే ఉంటుంది. దేవుడు కూడా మోక్షం ఇస్తాడు. ఈరోజు అందుకని ఆయన చేత ఎప్పుడైనా సరే పండగకి నేను ఆయన చేతే కొట్టిస్తాను కొబ్బరికాయ. తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా. అదిగో మా అమ్మ మా అక్క ఇద్దరు వాళ్ళ పూజ అయిపోయి రెడీ అయ్యి ఉన్నారు. మా అమ్మ చూడండి ఎంత బాగుందో. మా అక్క అట్లా రోజు స్నానం చేయించి మా అక్క బాగా రెడీ చేస్తుంది మమ్మని. మా ఆయన చెట్టు కట్టడానికి రెడీ అయ్యాడు. ఎప్పుడు కడిగినా గడగకపోయినా బండిని మాత్రం ఉగాది రోజు తప్పనిసరిగా గడుక్కోవాలి. ఎందుకంటే ఈరోజు చెట్టు కొడితే తర్వాత మనం ఎప్పుడైనా సరే పని చేసుకోవచ్చు. మంచి చెడు అని చూసుకోవాల్సినంత అవసరం లేదు. అందుకని పొలానికి వెళ్ళి చెట్టు కొట్టాలి కాబట్టి పొలానికి వెళ్తున్నాడు ఈరోజు. ఇంకంతేనండి ఉగాది పండగ. బాయ్ ఫ్రెండ్స్.